మేమైతే మంచిగా. సో ఈరోజు అయితే మల్లేశన్న వాళ్ళ గృహప్రవేశం. అదే నాకు నచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ రేపైతే మల్లేశన్న వాళ్ళ గృహప్రవేశం అవుతుంది కదా. సో అందుకనే మల్లేశన్నకి గిఫ్ట్ ఇవ్వడానికి గిఫ్ట్ అయితే తీసుకోనికి పోతున్నాం. మల్లేశన్నకి ఎందుకు ఇస్తాం? బాలాంటికి ఇస్తాం. మీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు బాలాంటికి ఇస్తావు, మా మల్లేశన్న కాబట్టి మా మల్లేశన్నకి ఇస్తాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామని అయితే గోల్డ్ షాప్ కి అయితే వెళ్తున్నాం. ఏదైనా సిల్వర్ ఐటమ్ తీసుకుందామని అయితే అనుకుంటున్నా. అట్లానే నేనైతే పట్టీలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నా పట్టీలు అయితే అది కొండి ఉంటుంది, అది పోయింది. సో అందుకనే ఆ పట్టీలు తీసేసి వేరే పట్టీలు అయితే కొనుక్కుంటున్నా. అడుగుతుంది ఏం తీసుకుంటామో మీరైతే షాప్ కు పోయినాక చూడుర్రి. ఏం తీసుకుంటాం మరి మల్లేశంకులకి ఏం తీసుకుంటాం ఏమన్నా తెలియదు అన్నావు కదా ఇప్పుడు. ఏమన్నా తెలియదు. సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక అయితే చూస్తాం ఏది తీసుకోవాలి ఏందని. నాకు ఇట్లా ఐడియా అయితే ఏం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక ఇండా మాట్లాడుతా ఆడుకోయేది ఉందని అక్కడ మాట్లాడినానే ఏమనుకుంటున్నావు. ఇప్పుడైతే షాప్కి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే షాప్కి అయితే వచ్చినాం. ఇప్పుడైతే షాప్ లోపలికి అయితే పోతున్నాం. మా అత్త కూడా వచ్చింది. మా అత్త చూడండి ఫ్రెండ్స్, మీరు ఎట్లా కూర్చురు. నేను పోయాలి, నేను చూపించాలి. అమ్మ అంకుల్ ఏమన్నా వెళ్ళ బోల్ గజ గల్గల్మంటే అభ్యాస్ తీసుకుంటాం మమ్మీ. అవును కానీ ఇంతకి వచ్చి వస్తున్నాం మంచిగా. నాకు కాదు గిఫ్ట్ దీపాంతం తీసుకుందామంటే ఆల్రెడీ బాలాంటి దగ్గర ఉన్నాయి. కుంకుమకాయ తీసుకుందామంటే ఆల్రెడీ ఉంది. గట్టి మాట్లాడుతున్నాం. ఎవరు ఏమంటలే గట్టి అన్నీ ఉన్నాయి. అందుకే మైకులు తీసుకుంటాం. చూడరు మమ్మీ భయపడుతుంటే మా అత్త గట్టిగా మాట్లాడుంటుంది. తీసుకోవాలంటే అర్థమవుతుంది. ఆల్రెడీ వెళ్తున్నాయని ఉన్నాయి, తెలుస్తున్నాయని ఇది వెయిట్ ఉన్నానా సౌండ్ వినబడుతుంది. అవు చూడు తగ్గిందన్నారు కదా. ఇది కొంచెం చిన్నగా ఉంది, అది కొంచెం పెద్దగా ఉంది. అది ఎక్కువ వెయిట్, కొంచెం టైట్ అయిందా? సైజ్ వస్తుందా? పెట్టి పట్టీలు పెట్టుకోరాదా అమ్మలో? చూడు టైట్ ఉందా? ఇంకొంచెం ఎక్కువ సైజు కట్టేసినట్టున్నాయి. సేమ్ తీసుకుందాం ఇద్దరు. ఇవి అమ్మలకి ఇచ్చేస్తున్నాయి. నాకు కొత్త ఏమొద్దు నాకు కొత్త కావాలి. మంచిగా నువ్వు మంచిగా ఫ్రెండ్స్. బోర్ గజలు లేవట ఫ్రెండ్స్, అయిపోయినాయంట. ఫైనల్గా మా అశ్విన్ అయితే ఏం సెలెక్ట్ చేసుకుంది. పత్రాల మీద ఉంది కానీ ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉందనేసి మళ్ళీ చిన్నవి తీసుకుంది. ఫ్రెండ్స్ మేమైతే ఇదైతే తీసుకుంటున్నాం. ఫైనల్గా మేమైతే గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. ఏం గిఫ్ట్ తెచ్చినామో చూడండి. సో బిజీ అయితే అయిపోయినాము, ఎందుకంటే రేపే గృహప్రవేశం కదా, సండే రోజే గృహప్రవేశం కదా. మా అన్నమ్మ అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మెహందీ వేసుకోవడానికి అయితే వెళ్ళింది. ఇక సో ఇప్పుడైతే అమ్ములకి ఇట్లా మెహందీ వేసుకోవడానికి అయితే వెళ్తుంది. ఇక ఇప్పుడు ఆడ మస్తు పని ఉన్నాయి, అందుకని ఇప్పుడు మేము కూడా పోవాలి. మేము ఇట్లా పోవాలి. మాకైతే ఇప్పుడు పెద్ద పని అప్ప చెప్పారు, ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ అయితే నిన్న తీసుకొచ్చినాం, అవైతే ప్యాక్ చేయాలట. ఇప్పుడైతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ టైం అయితే పట్టీలు దొరకలేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మేము గిఫ్ట్ తీసుకున్నాం ఏంటంటే మా వీడియో చూస్తే మా వీడియోలో అయితే తెలుస్తుంది ఏం తీసుకున్నాం అనేది. అయితే ఇక బ్యాంగిల్స్ ఇట్లా తీసుకొచ్చుకున్నాం. ఏం తీసుకున్నామంటే తెలిసిపోద్ది ఆల్రెడీ వీడియోలో చూస్తే.
అప్పుడు చూపించాం మధ్యలో గిజ్ చేయండి మీరు ఇట్లా ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోలో కన్ఫర్మ్ ఇట్లా చేసినాం ఇదే తీసుకున్నామని. పాపం మా అమ్మలకే పట్టులు తీసుకుందామని దొరకలేదు ఫ్రెండ్స్. ఈమె మొత్తం గజ్జలే కావాలన్నది, అక్కడైతే గజ్జలే లేవంట, ఈమె సైజ్ లో లేవంట, 2-3 days లో వస్తాయంట. సరే ఇప్పుడైతే మామూలు డైలీ యూజ్ అవుతుంది అవి పెట్టుకోమని చెప్పిన, మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుంటా అని చెప్పిన, ఎందుకంటే ఆమెకు అవే కావాలంటుంది. సో ఫ్రెండ్స్ మీరందరు కూడా మా మలేషానా వాళ్ళ గృహ ప్రవేశంకి అయితే రండి. మలేషానా కూడా మిమ్మల్ని ఆల్రెడీ ఇన్వైట్ చేసింది కదా. సో బాలమణి ముచ్చట్ల అడ్రస్ గురించి ఒక వీడియో అయితే చేసిను. ఆ వీడియో చూసి మీరు అడ్రస్ కనుక్కొని వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాలమణి ముచ్చట్ల ఛానల్ చూసిన వాళ్ళైనా, మా ఛానల్ చూసి మా సబ్స్క్రైబర్స్ అయినా, ఎట్లాగో అందరూ ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ అందరైతే గృహప్రవేశానికి అయితే రండి, మా పిల్లల్ని అయితే గెలవండి. ఓకేనా? బెస్ట్ ఆప్షన్ ఇచ్చిండు అన్న, మరీ ఇన్వైట్ చేసిండు. 2-3 వీడియోలో ప్రతి ఒక్క దాంట్లో చెప్తూనే ఉండు సబ్స్క్రైబర్స్ అందరు రండి రండి అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఈ రోజు వీడియో. గృహప్రవేశం బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. గృహప్రవేశం మేము వెళ్ళింది ఎట్లా అయింది మా ఛానల్ ఇట్లా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి. ఓకేనా? ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.